నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం కమిషన్ గడువును పొడిగించనున్న సర్కార్. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో నిర్ణయం. హైదరాబాద్ చందానగర్లో 150 గ్రాముల డ్రగ్స్ పట్టివేత. 18 లక్షల రూపాయల విలువైన MDMA స్వాధీనం. రాష్ట్రంలో అధ్వానంగా పత్తి రైతుల పరిస్థితి. మద్దతు ధర దక్కడం లేదంటూ కర్షకుల ఆవేదన. నాలుగేళ్ల తర్వాత తూర్పు లద్దాఖ్లో పెట్రోలింగ్ పునః ప్రారంభం. LACలో మరికొన్ని చోట్ల బలగాల ఉపసంహరణపై చర్చలు. ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు సిద్ధమైన ఇరాన్. సైనిక స్థావరాలను మట్టుబెట్టేందుకు దళాలు కసరత్తు. హైదరాబాద్ చందానగర్లో నార్కోటిక్ డ్రగ్స్ కంట్రోల్ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. నిందితుడి నుంచి 155 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చందానగర్లో డ్రగ్స్ స్వాధీనం గురించి వివరాలేంటి? చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు నార్కోటిక్స్ బ్యూరో అధికారులు. నిన్న రాత్రి సమాచారం మేరకు నార్కోటిక్స్ బ్యూరోలు చందానగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని ఒక అపార్ట్మెంట్ కి వెళ్లి అధికారులు సోదాలు నిర్వహించగా దాంట్లో 155 గ్రాములకు సంబంధించి MDMA సంబంధించి కూడా డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నట్టు కూడా అధికారులు వెల్లడించడం జరిగింది. కానీ దీంట్లో ఈ డ్రగ్స్ సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి తీసుకువచ్చినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అయితే నిందితులు ఎవరైతే అదుపులో ఉన్నారో మొత్తం ఈ కేసులో 8 మంది నిందితులుగా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. దీంట్లో A1 గానీ తర్వాత A8కి సంబంధించి కూడా ఇద్దరు పరారైనట్లయితే పోలీసులు అయితే చెప్తున్నారు. మిగతా ఆరుగురిని అయితే ఈ రోజు అరెస్ట్ చేసి రిమాండ్ సంబంధించి పోలీసు అధికారులు అయితే వివరిస్తున్నారు. ఈ MDMA సంబంధించి డ్రగ్ ను రాజస్థాన్ నుంచి అతను ఇక్కడ తీసుకొచ్చి తర్వాత ఇక్కడ ఆ ఫ్రెండ్ ఇంట్లో షెల్టర్ కోసం ఇక్కడికి హైదరాబాద్ కు వచ్చినట్టు తెలిసింది. ఆ డ్రగ్ ను తీసుకొని ఆంధ్రప్రదేశ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఒక ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు అయితే వెళ్లించడం జరిగింది. కానీ ఈ కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికే డ్రగ్స్ కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇటు తెలంగాణ పోలీసులు అరకట్టేందుకు కూడా ఇప్పటికే చర్యలు తీసుకున్నప్పటికీ తర్వాత ఈ విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ కు తరలించడానికి అతను ఆ డ్రగ్స్ విక్రయించడానికి అతను తీసుకువచ్చాడా లేదా ఇక్కడ సెంటర్ కి సంబంధించి ఇక్కడ కన్సూమర్ సంబంధించి ఎవరికైనా విక్రయాలు నిర్వహించడానికి వచ్చారని దాని మీద పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఇటు నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు చందానగర్ పోలీసులకు అప్పగించారు. తర్వాత 6 మందిని ఎవరైతే అదుపులో ఉన్నారో వారిని పూర్తిగా విచారించిన తర్వాత ఈ రోజు అయితే వారిని అయితే రిమాండ్ కి అయితే తరలించే అవకాశం ఉంది. కానీ దీంట్లో మొదటగా తీసుకువచ్చిన వ్యక్తి ఎవరైతే ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో అతను హైదరాబాద్ చందానగర్ లో ఉన్న తన ఫ్రెండ్ ఇంటికి వచ్చి తర్వాత రాత్రి ఇక్కడే నిద్రించిన తర్వాత ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ కు వెళ్తాను అని చెప్పి కూడా ఆ ఫ్రెండ్ చెప్పినట్టు తెలుసు. కానీ అతను వాష్రూమ్ కి వెళ్ళిన తర్వాత ఆ సమయంలోనే తన ఫ్రెండ్ తన బ్యాగ్ చెక్ చేసిన సమయంలో భారీగా డ్రగ్స్ ఉన్నట్లు గుర్తించే వెంటనే ఇటు నార్కోటిక్స్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. దాని ఆధారంగానే పోలీసులు సోదాలు నిర్వహించి అతని దగ్గర డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. కానీ ఈ పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత దీంట్లో కేవలం హైదరాబాద్ కు సంబంధించి మాత్రమే కన్సూమర్ ఉన్నారు లేదా ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించి కన్సూమర్ ఉన్నారు దాని మీద కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అయితే ఆరాధిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే రమేష్, నిందితులకి గతంలో ఈ డ్రగ్స్ సరఫరాకు సంబంధించి ఏమైనా నేర చరిత్ర ఉందా? పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం ఎందుకంటే ఇప్పుడు అదుపులో ఉన్న 6 సంబంధించి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ డ్రగ్ ను అంటే రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకువచ్చినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. అయితే అక్కడ
తీసుకువచ్చిన ఈ డ్రగ్ 155 గ్రాములకు సంబంధించి మొత్తం 18 లక్షల వరకు ఉంటుందని చెప్పి, దాని విలువ ఉంటుందని చెప్పి అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించినప్పటికీ ఇక్కడ గతంలో మరి వీరు ఇక్కడ ఉంటున్న ఫ్రెండ్ ద్వారా గానీ, తర్వాత గతంలో ఇక్కడ కన్స్యూమర్ సంబంధించి ఏదైనా ఉందా అనేది కూడా చూడాలి. ఇప్పటికే అతని ఫోన్ కాంటాక్ట్ గానీ, తర్వాత అతను జరిపిన చాట్ ద్వారా కూడా పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేసే అవకాశం ఉంది. కేవలం అంటే ఈ డ్రగ్ ను అంటే ఎవరెవరికి విక్రయించారు దాని మీద కూడా వీళ్ళు ఎక్కడ విక్రయిస్తున్నారు, వారికి సంబంధించి ఎవరు వీళ్ళతో కాంటాక్ట్ అయ్యారు దాని మీద కూడా ఇప్పటికే దాని మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. దాని ఆధారంగా ఇతనికి సంబంధించిన అకౌంట్ లో కూడా అంటే ఎవరైనా ఆ డ్రగ్ ముందస్తుగానే కొనుగోలు చేయడానికి కూడా ఎవరికన్నా నగదు బదిలీ చేశారా లేదా నగదు సంబంధించి కూడా లావాదేవీలు జరిగిన పోలీసులు అయితే ఆరా తీసే అవకాశం ఉంది. ఈ 6గురితో పాటు మరొక 2 పరారులో ఉన్నారు కాబట్టి వారిద్దరిని కూడా అదుపులో తీసుకున్న తర్వాత వారు ఇంకా ఎంతమందికి ఈ డ్రగ్ ను అంటే రాజస్థాన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి విక్రయం ఇస్తున్నారు దాని మీద కూడా స్పష్టత అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే 6గురు అయితే అదుపులో ఉన్నప్పటికీ వారి నుంచి కొంతవరకు సమాచారం అయితే పోలీసులు అయితే రాబడుతున్నారు. దాంట్లో మొదటిగా A1 అయితే పరారులో ఉన్నారు కాబట్టి A1 చాలా కీలకంగా ఈ డ్రగ్ ను తీసుకువచ్చి తర్వాత దాంట్లో 8 మంది కూడా ఒకేసారి హైదరాబాద్ కి రావడం, హైదరాబాద్ నుంచి ఇతర అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తర్వాత ఇతర ప్రాంతానికి వెళ్తారా వెళ్లి తర్వాత ఈ విక్రయాలు నిర్వహిస్తారా దాని మీద కూడా పోలీసులు అయితే దృష్టి పెడుతున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తుల్లో వెలువడిన తర్వాత ప్రస్తుతం అయితే మీడియాకి అయితే వెళ్లించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ధన్యవాదాలు రమేష్. హైదరాబాద్ బంజారాహిల్స్ లో బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. కేబీఆర్ పార్క్ ఫుట్పాత్ దాటి ప్రహరీ గ్రిల్స్ ధ్వంసం చేసుకుంటూ చెట్టును ఢీకొట్టి ఆగిపోయింది. ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ కారు వదిలి పరారయ్యాడు. బెంజ్ కార్ నెంబర్ ప్లేట్ లేకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరోమారు పొడిగించనుంది. కమిషన్ ప్రస్తుత గడువు నేటితో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో మరోమారు కమిషన్ గడువును పొడిగించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. 100 రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకనుగుణంగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కొనసాగిస్తున్నారు. మొదటి 100 రోజుల గడువు జూన్ నెలాఖరుతో పూర్తయింది. విచారణ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2 దఫాలుగా 2 నెలల చొప్పున కమిషన్ గడువును పొడిగించింది. ప్రభుత్వం పొడిగించిన గడువు నేటితో పూర్తి కానుంది. అయితే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇంజనీర్లు, విశ్రాంత ఇంజనీర్లకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఐఏఎస్ అధికారులు, మాజీ ఐఏఎస్ అధికారులను కమిషన్ విచారణ చేయాల్సి ఉంది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ, కాగ్ నివేదికల ఆధారంగా ఇతర అంశాలపై కూడా విచారణ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను కూడా విచారణ చేసేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును మరోమారు పొడిగించనుంది. సంబంధిత దస్త్రం ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. మరో 2 నెలల పాటు పొడిగింపు ఇస్తూ ఇవాళో రేపో ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం అమాంతం పెరిగిపోయింది. కాలుష్యపు పొగ ఢిల్లీని కమ్మేసింది. ప్రస్తుతం ప్రభుత్వం 377 ఎన్ఫోర్స్మెంట్ టీంలు ఏర్పాటు చేసి బాణాసంచా నిషేధంపై అవగాహన కల్పించినా నగరవాసులు పట్టించుకోలేదు. ఫలితంగా గాలి నాణ్యత ఒక్కసారిగా పడిపోయింది. దృశ్యమానత తగ్గి రహదారులు, వాహనాలు కనిపించని పరిస్థితి నెలకొంది. ఆనంద్ విహార్లో ఉదయం 6 గంటల సమయంలో గాలి నాణ్యత సూచి 395 పాయింట్లకు చేరుకుంది. బురారి, ఆర్కేపురం, అశోక్ విహార్, మందిర్ మార్గ్, ఎయిర్పోర్ట్, జహంగీర్పూర్లోనూ ఏక్యూఐ 350 పైనే ఉంది. నోయిడా, ఘాజియాబాద్, గురుగ్రామ్లోనూ ఇలాంటి పరిస్థితి నెలకొంది. గత సంవత్సరం దీపావళి రోజున ఏక్యూఐ 218 వద్ద నమోదు కాగా ఈసారి అది ప్రమాదకర స్థాయి చేరింది. చాలా ప్రాంతాల్లో ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యల వ్యాధిగ్రస్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి టపాసులు పేల్చిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
దీపావళి అంటే ఊరువాడ సంబురమే. ఇదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం తప్పదు. అయితే దీపావళి సందర్భంగా 4 అగ్ని ప్రమాదాలు కలకలం రేపాయి. ఈ ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు. దీపావళి వేళ హైదరాబాద్లో 3 భారీ అగ్ని ప్రమాదాలు కలకలం రేపాయి. ప్రమాదాల్లో ప్రాణనష్టం జరగకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించింది. హిమాయత్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ 4వ అంతస్తులో ఉండే కుటుంబ సభ్యులు ఇంట్లో దీపాలు వెలిగించి తాళం వేసి దుకాణంలో దీపావళి పూజలు చేసేందుకు వెళ్లారు. ఫ్లాట్లో వెలుగుతోన్న దీపాలు వస్త్రాలకు అంటుకొని మంటలు వ్యాపించాయి. భయంతో అపార్ట్మెంట్ వాసులు బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దాదాపు గంటసేపు శ్రమించి 3 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పివేశారు. 10:30 ప్రాంతంలో మాకు ఒక అపార్ట్మెంట్ లో ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము సెక్రటరియట్, అసెంబ్లీ 2 బండ్లను టర్న్అవుట్ చేశాము. తీరా ఇక్కడికి వచ్చి చూసినట్లయితే ఇది ఒక స్టీల్ ప్లస్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇందులో 4th ఫ్లోర్ లో ఫైర్ అవుతుంది. మేము వచ్చేసరికి బిల్డింగ్ లో ఫైర్ అవుతుంది. వెంటనే మా సిబ్బంది చాకచక్యంగా వచ్చేసి ఫైర్ ని కంట్రోల్ చేయడం జరిగింది. ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజ చేసి ఆ దీపాన్ని అలాగే వదిలేసి ఇంకో చోట పూజ చేయడానికి వెళ్లారు. ఇంట్లో ఎవరు లేకపోవడం వల్ల ఆ దీపం వల్ల ఇంట్లో సామాన్లన్నీ అడ్డుకొని ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగిందండి. ఎవరికి ఎలాంటి గాయాలు కలగలేదు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని విద్యుత్ పరికరాలు నిల్వ ఉంచిన గోదాంలోకి బాణసంచా నిప్పురవ్వలు దూసుకురావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంతో గోదాంలోని పరికరాలు దగ్ధమయ్యాయి. 3 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదం సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో అర్ధరాత్రి మంటలు ఎగిసిపడ్డాయి. దుకాణంలోని ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. 4 అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జగిత్యాల టవర్ సర్కిల్లోని ఓ వస్త్ర దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే మంటలు ఎగిసిపడటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పక్క దుకాణాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. పక్క దుకాణదారు బాణాసంచా కాల్చడంతో ఆ నిప్పురవ్వలు షట్టర్ కింద నుంచి దుకాణంలోకి వెళ్లి అంటుకున్నట్లు యజమాని చెప్పాడు. ప్రమాదాల్లో ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆయా ప్రమాదాలకు గల కారణాలపై ఆరా తీస్తోన్న అధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. హైదరాబాద్ మేధీపట్నంలోని సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో రోగులకు చికిత్స కొనసాగుతోంది. ఇప్పటి వరకు 47 మంది వరకు ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చారు. అయితే వారిలో ఒకరికి శస్త్రచికిత్స అవసరం లేదని, మెడికల్ అబ్జర్వేషన్లో ఉంచుతామని వైద్యులు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈసారి కేసులు తగ్గాయని డాక్టర్లు తెలిపారు. పిల్లలు టపాసులు కాల్చే సమయంలో తల్లిదండ్రులు, పెద్దవారు దగ్గర ఉండాలని సరోజినీదేవి కంటి ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద జాతీయ రహదారిపై బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఆహారం సరిగా ఉండటం లేదని, ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తమ సమస్య పరిష్కరించే వరకు నిరసన కొనసాగిస్తామని భీష్మించి కూర్చున్నారు. విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు విద్యార్థులకు సర్ది చెప్పడంతో నిరసన విరమించారు. పట్టించుకోవట్లేదు. ఏమైంది ప్రాబ్లం ఏంటి? ఈ రోడ్డు మీద ఎక్కువ డేంజర్ కదా మీకు? కాదు, రోడ్డు మీద డేంజర్ కాదా మీకు? డేంజర్ కదా. ఈ రోడ్డు మీద కూర్చుంటే డేంజర్ కదా మీకు? ఎందుకు కూర్చున్నారు? న్యాయం కావాలి. రోడ్డు మీద కూర్చొని డేంజర్ కదా? ఈ రోడ్ డేంజర్ కదా, ఎందుకు కూర్చున్నారు? ఎవరు కూర్చోమన్నారు మీకు? ఏమైంది? మాకు న్యాయం జరగట్లేదు సార్. హాస్టల్ ఏం జరగట్లేదు? ప్రాబ్లం ఉంది.
ఖరాబ్ చేసిన మా పైసలకి తీసుకోవచ్చు సార్. మా హాస్పిటల్ కూడా తక్కువ పడుతున్నాయి. మీ హాస్టల్ పేరేంటి? ఎంజేపీ ముషిరాబాద్ చార్మినార్. ఎంజేపీ ముషిరాబాద్ చార్మినార్. ఎంజేపీ ముషిరాబాద్ అని చార్మినార్ క్యాంపస్. ఏమైంది ప్రాబ్లం ఏంటి? ఈ రోడ్డు మీద ఎక్కడ డేంజర్ కాదా మీకు? కాదు, ఈ రోడ్డు మీద డేంజర్ కాదా మీకు? డేంజర్ కదా? ఆ? ఈ రోడ్డు మీద కూర్చుంటే డేంజర్ కదా మీకు? ఎందుకు కూర్చున్నారు? న్యాయం కావాలి. రోడ్డు మీద కూర్చొని డేంజర్ కదా? ఈ రోడ్ డేంజర్ కదా? ఎందుకు కూర్చున్నారు? ఎవరు కూర్చోమన్నారు మీకు? ఏమైంది? మాకు న్యాయం జరగట్లేదు సార్. హాస్టల్ ఏం జరగట్లేదు? ప్రాబ్లం ఉంది. ఏమన్నా కానీ మా సీనియర్ల మీదకి వస్తుంది సార్. ఏ ఖరాబ్ చేసిన మా పైసలకి తీసుకోవచ్చు సార్. మా హాస్పిటల్ కూడా తక్కువ పడుతున్నాయి. మీ హాస్టల్ పేరేంటి? ఎంజేపీ ముషిరాబాద్ చార్మినార్. ఎంజేపీ ముషిరాబాద్ చార్మినార్. ఎంజేపీ ముషిరాబాద్ అని చార్మినార్ క్యాంపస్. స్వాతి క్యాంపస్ సార్, కొత్తగూడెంలో. ఏం పేరు? దీని పేరేం పేరు? ఎంజేపీ మహాత్మా జ్యోతిబా ఫులే. మహాత్మా జ్యోతిబా ఫులే. ముషిరాబాద్ చార్మినార్ బ్రాంచ్. ఓకే. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా నైపుణ్య శిక్షణనిచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాయదుర్గంలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్లో తాత్కాలికంగా యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మీర్ఖాన్పేటలో శాశ్వత భవనాలతో స్కిల్ యూనివర్సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో క్యాంపస్ నిర్మించేలా డిజైన్ రూపొందించారు. పరిశ్రమలకు నైపుణ్యమున్న కార్మికులు, ఇంజనీర్లు లేక ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తోంది. సరైన నైపుణ్యాలు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించడం గగనంగా మారింది. ఆ రెండింటి మధ్య అంతరం తగ్గించే విధంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ప్రభుత్వం రూపకల్పన చేసింది. వచ్చే నెల నుంచి స్కిల్ యూనివర్సిటీలో 4 కోర్సులు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో ఏర్పాటు చేసిన తాత్కాలిక భవనంలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట సమీపంలో స్కిల్ యూనివర్సిటీకి 50 ఎకరాలు కేటాయించారు. మొత్తం క్యాంపస్ ను 7 జోన్లుగా విభజించి నిర్మాణం చేపట్టనున్నారు. జోన్ 1లో అకాడమిక్ బ్లాక్, జోన్ 2లో అడ్మిన్ బ్లాక్, జోన్ 3లో 1500 మంది ఒకేసారి కూర్చొని భోజనం చేసేలా డైనింగ్ బ్లాక్, జోన్ 4లో వసతి గృహాలు నిర్మిస్తారు. విద్యార్థులకు వేర్వేరుగా 15 అంతస్తులతో 2 భవనాలు వసతి గృహాల కోసం నిర్మించనున్నారు. జోన్ 5లో స్టాఫ్ క్వార్టర్లు నిర్మిస్తారు. మొత్తం 500 ఫ్లాట్లలో 100 3 పడక గదుల ఇళ్లు, 200 2 పడక గదుల ఇళ్లు, 200 సింగిల్ బెడ్రూమ్లు నిర్మించేలా డిజైన్ చేశారు. స్టాఫ్ క్లబ్ ఏర్పాటు చేయనున్నారు. జోన్ 6లో ఆడిటోరియం, ఇండోర్ స్పోర్ట్స్ భవనం, జోన్ 7లో జనరల్ కిచెన్ నిర్మించనున్నారు. పరిశ్రమలకు అవసరమయ్యే 17 రకాల కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఆయా కోర్సులకు అవసరమయ్యేలా 17 వర్క్షాపులు నిర్మించనున్నారు. ఒక్కో వర్క్షాప్ లో 120 మంది విద్యార్థుల సామర్థ్యంతో నిర్మించనున్నారు. 5 బ్లాకులు నిర్మించి ఒక్కో బ్లాక్ లో 5 అంతస్తులు నిర్మించనున్నారు. లైబ్రరీ, వాహనాల కోసం పార్కింగ్, అథ్లెటిక్ ట్రాక్ తో పాటు క్రీడా మైదానాలు ఏర్పాటు చేయనున్నారు. ఒకేసారి 10,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణనిచ్చేలా క్యాంపస్ ని గ్రీన్ బిల్డింగ్ లా తీర్చిదిద్దనున్నారు. గోడల స్థానంలో అద్దాలు ఏర్పాటు చేయడం వల్ల వెలుతురు ఎక్కువగా ప్రసరిస్తుంది. ఎక్కువగా కిటికీలను ఏర్పాటు చేయడం వల్ల ఏసీల వినియోగం తగ్గించి సహజ సిద్ధంగా గాలి, వెలుతురు లోపలికొచ్చేలా చేస్తున్నారు. ప్రతి భవనం పైన సౌర ఫలకాలు ఏర్పాటు చేయనున్నారు. భవనం అవసరాలకు దాదాపు సౌర విద్యుత్తునే వినియోగించనున్నారు. ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. క్యాంపస్ ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మించాలని ఆర్కిటెక్ట్, ఇంజనీర్లకు క్యాంపస్ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి కంపెనీలు నిధులు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి. ఇప్పటికే మేఘా కంపెనీ 200 కోట్లను సామాజిక బాధ్యతగా అందజేసింది. అదానీ కంపెనీ 100 కోట్లను ప్రకటించింది. ఇతర కార్పొరేట్ కంపెనీల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 57 ఎకరాల్లో నిర్మిస్తోన్న సువిశాల
కళాశాల క్యాంపస్ కు చేరుకునే విధంగా రహదారులను నిర్మిస్తున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా స్కిల్ వర్సిటీకి చేరుకునేలా దాదాపు 40 కిలోమీటర్ల మేర కొత్త రహదారిని నిర్మించనున్నారు. బాహ్య వలయ రహదారి నుంచి కొత్తగా చేపట్టబోయే ప్రాంతీయ వలయ రహదారి మీదుగా సులభంగా మీర్ఖాన్ పేటకు చేరుకునేలా రహదారి అనుసంధానించనున్నారు. నవంబర్ మొదటి వారంలో నిర్మాణ పనులను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఏడాదిలోపే పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలను సవరించే దిశలో అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ధరలకు సమానం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలో బీరుపై 20 రూపాయలు, లిక్కర్పై తక్కువలో తక్కువ క్వార్టర్పై 20 నుంచి 70 వరకు పెంపు ఉంటుందని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. ధరల పెంపుతో ప్రతి నెల 1000 కోట్ల అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని సర్కార్ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వ ఖజానాకి ఆదాయం రావట్లేదు. రాష్ట్రంలో గుడుంబాతో పాటు అక్రమ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలు పెరగడంతో వాటి కట్టడికి ఆబ్కారీ శాఖ కఠినంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీల ద్వారా 36,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 9,493 కోట్లు, వ్యాట్ ద్వారా మరో 8,040 కోట్లు వచ్చినట్లు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మిగిలిన 6 నెలల్లో అంతే మొత్తం వస్తుందని అంచనా వేస్తే ఈ ఆర్థిక సంవత్సరం 35,000 కోట్లకు మించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవలే వాణిజ్య పన్నులు, ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వీతో సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి రాబడులను పెంచుకునేందుకు కఠినంగా ముందుకెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గుడుంబా, అక్రమ మద్యం కట్టడికి కఠిన చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ప్రత్యేక బృందాలు ఆ పనిలో ఉన్నట్లు ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు విమర్శలు రావడంతో గత ప్రభుత్వం 2023 మేలో బీరుపై 10 రూపాయలు, లిక్కర్పై 20 రూపాయలు తగ్గించింది. ఆదాయం పెంచాలని ప్రభుత్వం చెబుతుండటంతో గతంలో తగ్గించిన ధరలతో పాటు మరికొంత అదనంగా చేర్చి ధరలు పెంచాలని ఆబ్కారీ శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మద్యం ధరలను వీలైనంత త్వరలో సవరించాలని ఎక్సైజ్ శాఖ యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆంధ్రప్రదేశ్లో బీరు ధర 170 నుంచి 200 వరకు ఉంటే రాష్ట్రంలో 150 నుంచి 180 వరకు ఉన్నట్లు మందుబాబులు చెబుతున్నారు. ఒక్కో బీరుపై కనీసం 20 రూపాయలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. లిక్కర్పై 3-4 బ్రాండ్లపై క్వార్టర్ 20 రూపాయలు ధర పెంచుతుండగా మిగిలిన బ్రాండ్ల క్వార్టర్పై 50 నుంచి 70 వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఫుల్ బాటిల్పై 80 రూపాయల నుంచి 300 వరకు పెంచాలని సర్కారు యోచిస్తున్నట్లు సమాచారం. అంటే ఇప్పుడున్న ధరల కంటే 15 నుంచి 20% పైగా ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా నెలకు సగటున 3 నుంచి 3.5 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ధరలు సవరించినట్లయితే ప్రతి నెల దాదాపు 1000 కోట్ల వరకు అదనంగా రాబడి పెరుగుతుందని అంచనా. రాబోయే 5 నెలల్లో ఇప్పుడున్న అంచనా కంటే మరో 5,000 కోట్లు అదనంగా ఖజానాకు చేరే అవకాశం ఉందని ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. అధికారుల అంచనా మేరకు ఆదాయం వచ్చినట్లయితే ఎక్సైజ్ శాఖ నుంచి 40,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రకటనలు. దీపం రూపంలో, బంగారం స్వరూపంలో ఉండే మహాలక్ష్మి కటాక్షం అందరి ఇంట్లో నిండాలి. లలిత వారి లక్ష్మీ కటాక్ష దీపావళి. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 4,000 తగ్గింపు. సంస్థాగత ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. బూత్ స్థాయి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నికల ప్రక్రియ జరగనుంది. ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులను అధిష్టానం నియమించింది. డిసెంబర్ నెలాఖరులో రాష్ట్ర అధ్యక్ష పదవి, జనవరిలో జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక జరగనుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్య నాయకత్వం లాబీయింగ్ చేస్తోంది. కొత్త అధిపతులు ఎవరవుతారనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవీకాలం ముగియడంతో సంస్థాగత ఎన్నికలపై అధిష్టానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. లోక్సభ ఎన్నికల కంటే ముందే ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం ముగిసినా పొడిగించారు. కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధాని అయ్యి 6 నెలలు గడిచిన తర్వాత సంస్థాగత ఎన్నికలపై నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ బూత్ నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను బీజేపీ ప్రారంభించింది. ఇందుకు జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా రాష్ట్రానికి చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ను నియమించింది. రాష్ట్రానికి సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మాజీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ్ని నియమించింది. జాతీయ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పార్టీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి లక్ష్మణ్ అన్ని రాష్ట్రాలను చుట్టేస్తున్నారు. సంస్థాగత ఎన్నికలపై నిర్వహించే సమావేశాల్లో పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోనూ సంస్థాగత ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 16 నుంచి 30 వరకు బూత్ కమిటీలను పూర్తి చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఢిల్లీలో అన్ని రాష్ట్రాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో అధిష్టానం సమావేశం కానుంది. ఆ సమావేశంలో మండల, జిల్లా, రాష్ట్ర కమిటీలపై మార్గనిర్దేశం చేయనున్నట్లు సమాచారం. సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా నవంబర్ 21న జాతీయ, 27న రాష్ట్ర, డిసెంబర్ 20న జిల్లా స్థాయిలో కార్యశాలలు నిర్వహించనున్నారు. మండల, జిల్లా కమిటీలు పూర్తయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్ చివరికల్లా రాష్ట్రాల అధ్యక్షుల నియామకం పూర్తి చేసి జనవరిలో జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నందున జిల్లా అధ్యక్ష పదవితో పాటు రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి దక్కించుకొని స్థానికంగా చక్రం తిప్పాలని ఆయా జిల్లాలకు చెందిన నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతలతో పోటీ పడుతున్నారు. తమ స్థాయిలో అధ్యక్ష పదవి కోసం లాబియింగ్ మొదలు పెట్టారు. బీసీలకు అధ్యక్ష పదవి కావాలన్న డిమాండ్లు వినిపిస్తుంటే ఈసారి దళితులకే అవకాశం ఇవ్వాలని ఆ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారు? పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే సత్తా ఉన్న నాయకుడికే పగ్గాలిస్తారా లేదా అనే ప్రశ్నలు పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్నాయి.